నిలకడ లేదు, మాట్లాడటం రాదు, ఆవేశపరుడు, 2 చోట్ల ఓడిపోయాడు, అసలు అతనికి ఫ్యామిలీ సపోర్టే లేదు, జగన్ ని దించడమే అతని లక్ష్యం, నీకు వేరే లక్ష్యమే లేదా, చంద్రబాబుకి ఊడిగం చేయడానికి పుట్టావా? ఇక రెగ్యులర్ గా అనే ఆరోపణ ఏంటంటే ఒకే ఒక్క మాట, 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు, ఇలా దశాబ్ద కాలం నుండి రాజకీయాల్లో ఉండి ఇన్ని మాటల అవమానాలు ఎదురు దెబ్బలు తగిలాయి. కట్ చేస్తే ఇండియన్ హిస్టరీలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఒకే ఒక్క తొలి రాజకీయ పార్టీగా పేరు తెచ్చుకున్న ఘనత, ముష్టి 21 సీట్లేనా అని వెక్కిరించి హేళన చేసిన అధికారిక వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళను కూడా 3వ స్థానంలోకి నెట్టేసి 2వ అతిపెద్ద పార్టీగా ల్యాండ్ మార్క్ విక్టరీ సాధించిన, ప్రతిపక్ష హోదా కూడా గెలుచుకున్న పార్టీగా జనసేన ఆవిర్భవించడం. ఎస్, టెక్నికల్లీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఉంది. 2 సార్లు తెలంగాణను పరిపాలించి జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ కూడా ఒక్క పార్లమెంటు సీటు గెలవలేక చతికిలబడితే పోటీ చేసిన 2 చోట్ల జనసేన గెలిపించి అరుదైన ఘట్టం. ఇలాంటి ట్రెండ్స్ కు శ్రీకారం చుట్టిన జనసేన కార్యకర్తలు, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దశాబ్దకాల పోరాటం భావితరాల యువతికి, ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి అతని సంకల్ప బలం ఎంతో మందికి ప్రేరణే కాదు, అతని ప్రయాణం ఒక పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ కేస్ స్టడీ కూడా. సాధారణంగా ఒక్క తప్పు చేయని వాళ్ళకి, నిజాయితీ పరులు ముఖ్యంగా వాళ్ళకి ఒక్క మాట పడితే చాలా బాధపడతారు. మరి నిలకడే లేదు అన్న వైఎస్ఆర్సీపీకి నిబద్ధతతో నిలబడిన అతని కన్విక్షన్, కమిటెడ్నెస్ ఎలా చూపించారు? కులం పేరుతో విభజించాలని చూసిన వాళ్ళ కులతత్వ రాజకీయ ఎత్తుగడలకు పవన్ కళ్యాణ్ ఎలా సమాధానం చెప్పాడు? మతం పేరుతో విడగొట్టాలనుకున్న వాళ్ళకి ప్రజలు మాత్రం మానవత్వంకి పెద్దపీట వేయడానికి బీజాలు వేసిన జనసేన పవన్ కళ్యాణ్ వ్యూహాలు, కారణాలు ఏమున్నాయి? 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళని వ్యక్తిగత దూషణల ప్రచారం చేస్తే స్త్రీల ఓట్లు పడవని నమ్మిన వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ ఎంచుకున్న ప్రధాన అస్త్రాలు ఏమిటి? నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ని కులప్రదేశ్ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నేను ప్రజల గురించి అంటున్నా, ఇప్పుడు తరం ప్రజల గురించి. కానీ పవన్ కళ్యాణ్ దశాబ్దాలుగా ఉన్న 2 కులాల మధ్య వైరాన్ని, విద్వేషాలని సమర్థవంతంగా ఒకటయ్యేలా జరగటానికి అతడే మూలం. వైఎస్ఆర్సీపీలోని కాపు నేతలతో పాటు ముద్రగడ లాంటి వయోవృద్ధులను కూడా జనసేనకు యాంటీగా వాడారు. కానీ కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్న వాళ్ళ కుల రాజకీయాలు ఆ పాచికలు పారలేదు. ముందు నుండి చెప్పుకుంటూనే వస్తున్నాడు, ఇప్పుడే కాదు, పొత్తుకు చాలా కాలం ముందు నుంచే ఓట్లు చీలనివ్వను అని. సరైన టైంలో స్వచ్ఛందంగా వచ్చి టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఇక్కడే నాంది పడింది. ఒకేసారి 2 కులాల మధ్య ఉన్న దూరాల్ని చెరపేయడంతో పాటుగా కూటమికి విజయ జెండాని, నేటి జగన్ సర్కారుకి ఘోర పతనానికి బీజం కూడా ఇక్కడే పడింది. నిన్న మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో, సర్వేస్లో సైంటిఫిక్ గా ప్రూవ్ చేసే అంశాలు ఏవి ఉండవు. కానీ నేను థర్డ్ ఏలో దాదాపు 9 నెలల క్రితమే జనసేన అండ్ టీడీపీ ఏ గేమ్ చేంజర్ అలయన్స్ అవ్వబోతుందా అని, అసలు చెప్పాలంటే టీడీపీకి అసలు శాశ్వత సమాధి, జనసేనకు కూడా సింగిల్ డిజిట్ రాదు అనే ప్రచారం జరుగుతున్న ఆ సమయంలో, ఏడాది క్రితం మొట్టమొదట ఆ రోజుల్లోనే కూటమికి 106 సీట్లు వస్తాయని, జస్ట్ మ్యాజిక్ ఫిగర్ కాదు, 100 పైనే 106 సీట్ల పాసిబిలిటీ గురించి ఒక సైంటిఫిక్ థియరీతో ఒక వీడియో ఎస్టాబ్లిష్ చేశాను. ప్లస్ రాయలసీమ వాళ్ళు 1 సైడెడ్ గా గుద్దుతారని కూడా ముందే చెప్పిన ఒకే ఒక్క మా దగ్గర ఉంది, అందులోనే ఉంది. దానికి తగినట్లు ఈ రోజున 52 స్థానాలు అనుకుంటా రాయలసీమలో, కానీ గుక్కెట్టి ఏడ్చేలా ఒక 7 స్థానాలే వచ్చాయి వైఎస్ఆర్సీపీకి. ఆ వీడియో మా థర్డ్ ఐ ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక కులాల మధ్య వైరం కాదు, ఐకమత్యం ఉండాలని నాంది పలికిన పవన్ కళ్యాణ్ గారి సంకల్పానికి చేయూతనిచ్చిన టీడీపీ అందుకు తగినట్లే చంద్రబాబు గారితో మొదలయ్యి బాలకృష్ణ గారు, వారి సతీమణి, ఇంట్లో సభ్యులందరూ కూడా, టీడీపీ కార్యకర్తలు, నేతలు, ప్రముఖులు అందరూ కూడా టీడీపీ కండువా పైనేసుకొని దానిపైన జనసేన కండువా కప్పుకొని మరీ ప్రచారం చేశారు. ఇది రాజకీయ అవసరం కోసమే చేశారని అలా కొట్టిపారేలేదు. స్వచ్ఛందంగా కష్ట సమయంలో మాకు కాపు కాశాడని పవన్ కళ్యాణ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ దేవుళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. మీకు ఎమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళ గురించి చెప్పాలంటే, విద్యావంతులు, ఎన్నోసార్లు చంద్రబాబు గారితో సమానంగా చెప్పాలంటే 1-2 మెట్లు ఎక్కువే పవన్ కళ్యాణ్ గారిని, వారిపై ఉన్న ప్రేమను, వారి గౌరవాన్ని. వీళ్ళందరూ కులాలకు అతీతులు, ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేయాలనుకునే లైక్ మైండెడ్నెస్ ఉన్న పీపుల్ కాబట్టి. అలాగే సర్వీస్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, పవన్ కళ్యాణ్ అసలు పార్టీ మొదటిలోనే ఆయన పక్కనే అంటిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా సొంత సహోదరుడుగా నాదెండ్ల మనోహర్ గారిని తీసుకెళ్లేవారు. ఎందుకు చెప్తున్నా అంటే, నాదెండ్ల మనోహర్ గారి గురించి, నాదెండ్ల మనోహర్ గారి పైన కూడా దుష్ప్రచారం జరిగింది. ఇతను జనసేనను ముంచేయడానికి వచ్చాడు, బీజేపీ కోవట్, అసలు బయట కులస్తుడిని ఇంత దగ్గరగా ఎలా ఆదరిస్తున్నాడు, ఇతను టీడీపీ కోవట్ అని ఒకళ్ళు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ కి ప్లస్ అయింది. ఒక కులం మోయటానికి రాలేదు కదా అతను. ఇన్ఫాక్ట్ అందరికంటే ముందే, నేను ఏ కులానికి సంబంధించిన వాడిని కాదు, కులాలని గౌరవిస్తాను గానీ ఆ పరమాత్మని నమ్ముతున్నానని ఓపెన్ గా చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రజలు అది విశ్వసించారు. ఇప్పుడు జగన్ సర్కార్ కులతత్వం అని చిచ్చు పెట్టాలని చూశారు కానీ పవన్ కళ్యాణ్ గారి భావజాలంలో గానీ ఆయన ఆచరణలో గానీ ఎప్పుడు కూడా అలాంటి నేరో మైండెడ్నెస్ కనిపించలేదు. ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ ఆమ్ని ప్రెజెంట్, సర్వవ్యాప్తిగా ఉన్న ఈశ్వర తత్వాన్ని విశ్వసించే మనిషి కాబట్టి అతను ఇంత సంకుచితంగా ఎట్లా ఆలోచిస్తారు? సో అతని వ్యక్తిత్వంతో అందరి మనసు గెలుచుకొని అందరిలో ఒక సామరస్య వాతావరణం వచ్చేలాగా సిద్ధం చేశాడు అనమాట. అంటే కులతత్వానికి వ్యక్తిత్వం సమాధానం. దాని రిజల్టే 100% ఓట్ ట్రాన్స్ఫర్.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాపులు కలవరు, వాళ్ళలో వాళ్ళకే పడదు, ఒక తాటిపైకి రారు, ఇవన్నీ అపోహలే అని తేల్చిపడేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ కాపుల్లో ఐకమత్యానికి ఆద్యులు మాత్రం గోదావరి జిల్లా కాపులే, అందులో డౌటే లేదు. పొత్తు అని అనౌన్స్ చేయకముందే ఎప్పటి నుంచో వాళ్ళలో ఇదే డిస్కషన్ ఉండేది, వీళ్ళిద్దరు కలిసి మాత్రం చిత్తుగా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ అని. కంటెస్ట్ చేసిన మీకు రాయలసీమ వాళ్ళు కూడా అంతే, కంటెస్ట్ చేసిన ఒకేటే సీట్ అనుకుంటా రైల్వే కోడూరులో జనసేన, అది వాళ్ళు గెలిచారు. అఫ్కోర్స్ అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అనుకోండి, కానీ రాయలసీమలో బలిజ సామాజిక వర్గం చాలా బలమైనది. అండ్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అన్నాను కాబట్టి ఆంధ్రాలో రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ అన్నోన్ ఫ్యాక్ట్ నాకు కొన్ని నెలల క్రితమే ఒక అజ్ఞాత ఐపాక్ టీం ముఖ్య సభ్యుడు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది. దాని గురించి మీతో ఒక విషయం షేర్ చేస్తాను, బట్ అది ఇప్పుడు కాదు, వేరే సెపరేట్ వీడియోలో చేస్తాను. ఇక రెండవ అంశం వచ్చి రిలీజన్ పాలిటిక్స్. మత రాజకీయం కూడా పని చేయలేదు. బీజేపీతో పొత్తంటే క్రిస్టియన్స్ ఆ ముస్లిమ్స్ ఓటులు పడవు అని ప్రచారం చేశారు. ముస్లిమ్స్ ఆస్తులన్నీ అమ్మేస్తారంట, ఇక వాళ్ళకి ఏ పథకాలు రావంట. ఒకరిద్దరు ముస్లిం మహిళల చేత బుర్కాలు వేసుకొని ప్రచారం వాడారు, వాళ్ళ చేత తిటిపించారు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కూటమి ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకుందో అప్పుడే ముస్లిమ్స్ ఓటు పడవని ఫిక్స్ అయిపోయినట్లుగా ప్రచారం చేసేసారు. అలాగే కొన్ని ఇటు క్రిస్టియన్స్ గురించి చెప్పాలంటే కొన్ని చర్చెస్ లో అయితే జగన్ యేసుపుత్రుడు, అతన్ని కాపాడుకోవాలని పవిత్రమైన ఆ క్రైస్తవ మందిరాల్లో రాజకీయ క్యాంపెయిన్స్ చేశారు. ఇది ఆయన సీఎం అవ్వకముందు నుండే చేశారు అనుకోండి చర్చెస్ లో, కానీ ఈసారి విస్తృత స్థాయిలో క్యాంపెయిన్స్ చేశారు. ఆమె ఎవరో పాపం జగన్ గారి మేనత్ అని చెప్పి లాస్ట్ లో పాపం ఆమె ఎవరో వచ్చారు, ఆమె కూడా క్రిస్టియన్ ఓట్స్ మాకే, నేను యేసుతో మాట్లాడాను, ప్రార్థనలు చేశాను, జగన్ కూడా నాకు చెప్పాడు, ఇస్రాయేలు యెహోవా అని ఏవేవో కథలు కూడా ఆమె చెప్పుకొచ్చారు. కానీ మీకు ఇటు ముస్లిమ్స్ మైనారిటీ ఓట్ల గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఈ ముస్లిం ఓటర్లో ఉన్న భయాలకి, ముఖ్యంగా ఆ సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలపైన ఆయన చాలా చోట్ల అవగాహన సదస్సులు పెట్టి ఆ చట్టం యొక్క లక్ష్యం ఏంటి, భారతీయ ముస్లింకు వ్యతిరేకత కాదు, పరాయి దేశాల్లో ఉన్న హిందువులను కాపాడుకోవడానికే ఈ చట్టం తెచ్చారని తన వంతు తనకున్న పరిజ్ఞానంలో అందరికీ నచ్చచెప్పే ప్రయత్నం అయితే కమ్యూనికేషన్ దగ్గర మాత్రం ఏ విషయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా దాచుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ఏమన్నాడంటే అసలు సిగ్గులేని బానిసలు బతుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళదే. ఆ కేంద్ర గవర్నమెంట్లో అంతమంది ఎంపీలు ఉన్నారు కదా, అక్కడేమో చట్టానికి వాళ్ళు తెచ్చిన చట్టానికి మద్దతు బలికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముసల కన్నీరు కారుస్తుంది. అన్నీ కూడా ఇలా ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయడం వల్ల మైనారిటీ ఓటర్లకు జనసేనకు ఎప్పుడు గ్యాప్ రాకుండా ఆయన చూసుకున్నారు. అంటారు కదా ఎంత పెద్ద సమస్య అయినా మాట్లాడుకుంటే తగ్గిపోయిందని, ఆయన అలా కమ్యూనికేట్ చేశారు కాబట్టి అలా ఎటువంటి గ్యాప్ రాకుండా చూసుకున్నారు. ఇక క్రిస్టియన్స్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడో చెప్పాడు, నా భార్య క్రిస్టియన్ రా బాబు, నా ఇంట్లోనే నా దగ్గరే అనేక మతాల కులాల వాళ్ళు ఉంటుంటారు, ఏంటి డిస్కషన్, నాకు ఇది మాట్లాడాలంటే చాలా చిన్నగా అసహ్యంగా ఉంటుంది అని అన్నాడు. అంటే ఆయన మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చాడు ఇట్లాంటి అంశాలు. ఏంటి ఇంత ఇలా సింపుల్గా చెప్తేనే అకౌంటబిలిటీ వస్తుందని మీకు డౌట్ రావచ్చు, కానీ ఇది వినటానికి చాలా సింపుల్గా అనిపిస్తుందేమో కానీ ప్రజలు ఇలాంటివే ఎమోషన్స్ పట్టుకుంటారు. అతని మాటల్లోని పారదర్శకత ఎంత ఉందని చూస్తారు. అతను చెప్పింది నిజమే కదా, అతని భార్య క్రిస్టియన్ కాదా, దాన్ని ఎవరైనా ఏ క్రిస్టియన్ అయినా విభేదించగలరా? ఆల్సో క్రిస్టియన్స్ అందరూ జగన్కే ఓటు వేస్తారనేది కూడా ఒక అపోహే అని ఈసారి ఎన్నికల్లో జనసేన ఎన్డీఏ కూటమి వచ్చిన ఫలితాలే నిదర్శనం. పవన్ కళ్యాణ్ మాటిస్తే ప్రాణమే ఇస్తాడని నమ్మకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఈరోజు ఈ చారిత్రాత్మక తీర్పు వచ్చేదే కాదు. అంటే ప్రజలు కూడా కుల మత రాజకీయాలకి లొంగలేదు. ఇక మూడవది నిలకడ లేదు గెస్ట్ పొలిటీషియన్. మీరు గమనిస్తే 2014 తర్వాత నుండే ప్యాకేజ్ స్టారు, దత్తపుత్రుడు ఇలా చాలా ప్రచారాలు చేస్తూనే అంటే జనసేన ఎప్పటికైనా టీడీపీలోకి విలీనం చేసేస్తాడు, పార్టీ నిలబడదు అని ప్రచారం చేశారు. దానికి తగినట్లే మొదటిసారి పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. ఎస్ అఫ్ కోర్స్ అప్పట్లో ఈ చూడాలి పరీక్షించాలి కదా, టెస్ట్ అండ్ ట్రయల్ రన్ చేస్తుంటారు జనాలు కూడా. కానీ దాని తర్వాత అతను నిలబడిన తీరు, రాజకీయాల్లోకి అతను రాటు తేలిన వైనం, అసలు ఓడిపోయిన వెంటనే మామూలుగా సాధారణంగా నమ్ముతూ అందరికీ కృతజ్ఞతలు, అఫ్ కోర్స్ నేను కూడా ఊహించలేదు అని అన్నారు. కానీ బట్ ఆయన ఏం ఏడవలేదు. చాలా మంది చెప్పాలంటే అనకూడదులే కానీ ఏడుపు గుట్టు మొహాలు పెట్టుకుని ఉన్నారు. ఇంకా గిద్దలూరులో జనసేన నాయకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఒక దరిద్రుడు ఉన్నాడు. అతని దాష్టికానికి పాపం జనసేన ఒక అబ్బాయి, ఒక కామన్ మ్యాన్, అతను సూసైడ్ చేసుకున్నాడు. అది ఒక వ్యక్తి సమస్యగా చూడకుండా ఇదొక సంఘటిత సమస్యను గుర్తించిన పవన్ కళ్యాణ్ సేవ్ ఏపీ రోడ్స్ క్యాంపెయిన్ అని ఒక డిజిటల్ క్యాంపెయిన్కి ఆయన శ్రీకారం చుట్టాడు కూడా. అంటే రోడ్లు ఏంటంటే ఇట్లా ఉన్నాయని ఎమ్మెల్యే గారు అని అడిగారని ఆయన లేపేశారు చెప్పాలంటే, వాడుక భాషలో చెప్పాడు. జనసేన కార్యకర్తలు రకరకాల వీడియోస్, ఈ ఎప్పుడైతే సేవ్ రోడ్ ఏపీ రోడ్స్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్, వాళ్ళు రకరకాల వీడియోస్, మీమ్స్, ఫన్నీగా రోడ్ల మధ్యలో ఉన్న గుంటల చెరువుల్లో ఈత కొట్టడం ఇలాంటి ఫన్నీ వీడియోస్ చాలా వైరల్ చేయడం,
అంటే రోడ్స్ అనేవి కనీస మౌలిక సదుపాయాలు కదా, అవి కూడా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫండ్స్ అని ఏమవుతున్నాయి, ఇలాంటి క్వశ్చన్ చేయడం, డిస్కషన్స్ రావడం. అసలు నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్స్ అయితే ఎంత దారుణంగా ఉన్నాయో ఈ 5 ఏళ్లలో ప్రజలు ప్రత్యక్ష నరకం చూశారు. లారీ ఓనర్స్ వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళపైన వేసిన అధిక పన్నులు, ఇక్కడ ఉన్న ఈ రోడ్లు గుంతలు, ఇది కాకుండా ఇంకా ఆర్టీసీ బస్సులు రోడ్ల మధ్యలో ఇరుక్కుపోవటం, అవన్నీ మనం చూసాం. అంటే ప్యాథటిక్ సిచ్యువేషన్స్ అనమాట. ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ అయింది జనసేన. అంటే జనసేన కార్యకర్త ఒక్కరికి మరణం వస్తే మామూలుగా రెగ్యులర్ పొలిటీషియన్ అయితే ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే అనుకుందాం, ఆయన గొప్ప నాయకుడే, ఆయన ఎవరేం కాదనలేదు, ఆయన అయితే బండబూతులు తిట్టేవాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన అసలు అట్లాంటి చేయలేదు. ఒక రెగ్యులర్ పొలిటీషియన్లో రియాక్ట్ అవ్వకుండా ఈ ప్రాబ్లమ్ని ఒక లార్జర్ స్కేల్లో తీసుకెళ్ళాలి, అతని మరణం అట్లా సాధారణంగా వెళ్ళిపోకూడదని జగన్ సర్కార్ పైన జనసేన చేసిన ఒంటరి పోరాటం సోషల్ మీడియాలో అతనుకున్న యువ సైన్యం, వాళ్ళకి నిజంగా సాల్యూట్ చెప్పాలండి. ఎందుకంటే ఐపాక్ లాగా ఏడాదికి కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఆ ఫండింగ్తో నడిచే ఒక సోషల్ పారాసైట్ కంపెనీస్ లాంటివి కాదు. ఎందుకంటే వాళ్ళేమీ నీతివంతులేం కాదు, వాళ్ళు ఏంటి బండ బూతులు తిడతారు ఎవరైనా. వాళ్ళకి నాకు అసలు జగన్ సర్కార్ని తిట్టక్కర్లా, నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం అంటే చాలు. పేటీఎం అని ఎందుకు వచ్చిందండి? అసలు పేటీఎం అనే వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇందుకే. సో అలాంటి సైన్యం కాదు సోషల్ మీడియాలో జనసేనకి స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా ఈ దారుణమైన రోడ్ల గురించి ఆఖరికి మీకు లాస్ట్ మూమెంట్ వరకు కూడా మొన్న చెప్పాలంటే ఓట్లు వేయడానికి వెళ్తున్నప్పుడు కూడా చాలామంది కార్లలో ఇదే డిస్కషన్. ఎందుకంటే గుర్రబండ్లో వెళ్తున్నట్టుందిరా, ఇది ఏం రోడ్లు రా బాబు, జనసేన వాళ్ళు అప్పుడు ఒక వీడియోలు పెట్టారు పెట్టండి, ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చాయి. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్సే కదండి ఇంపార్టెంట్. ఇలాంటి ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెట్టలేకపోవటం. అండ్ ఇంకా నెక్స్ట్ పెన్షన్ స్కీమ్స్ పేరుతో సిపిఎస్ రద్దుపై పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేసే పాత పెన్షన్ స్కీమ్నే నేను తీసుకొస్తానని నేను హామీ ఇవ్వటం. అండ్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పెట్టుకొని గెలిచిన ప్రభుత్వం హిస్టరీలో లేదండి. ఇది చాలా పెద్ద తప్పు. లక్షల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, మీడియాలో పెద్ద కవరేజ్ వచ్చి సావలేదు. కానీ దరిద్రులు వాళ్ళు కసిగట్టుకొని, ఇన్ఫ్యాక్ట్ మొన్న ఈసీ అందరూ వాళ్ళనే, గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళని పోస్టింగ్లో పెట్టారు. అక్కడే సగం ఓడిపోయాడని ఆయనకు ముందే తెలుసు. ఇట్లా ఈ సిపిఎస్ ఒకటి. వైజాగ్లో ఒక దుర్ఘటన జరిగింది, అందరం చూసాం. నిరాశ్రులు అయిపోయారు పాపం మత్స్యకారులు. పాపం వాడేవాడు ఒక అబ్బాయిని కూడా పట్టుకున్నారు అనవసరంగా, వీడే తగలబెట్టాడని పాపం ఒక అమ్మాయికి నిరూపించారు. సరే, ప్రభుత్వం పట్టించుకోకపోయినా సహాయం చేయడానికి ఈయన పవన్ కళ్యాణ్ ముందుకెళ్తుంటే ఆయన ఆపడానికి ప్రయత్నించారు సిగ్గు లేకుండా. అసలు ఇదేంటి ఇంత దారుణం? ఆయన మాత్రం ఎక్కడ తగ్గలేదు. నష్టపోయిన ఆ 50 మంది ఎవరైతే మత్స్యకారులు పడవలు ఉన్నాయో వాళ్ళకి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు తన సొంత డబ్బుని సహాయం చేశాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడో ఇస్తాను ఏదో కాదు కదా, అప్పుడు గడవాలి కదా. అప్పటికప్పుడు ఆ 50,000 రూపాయలు వాళ్ళకి ఎంత మేలు చేసి ఉంటుంది. జీవితంలో ఒకసారి అన్నం పెడితేనే గుర్తుపెట్టుకుంటారండి శ్రామికులు, కష్టజీవులు. 50,000 రూపాయలు అంటే అంత కష్టకాలంలో గుండెల్లో అసలు వాళ్ళు దేవుడిలాగా కొలిచారు. అది మనం చూసాం కూడా. ఆ తర్వాత రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఎప్పుడు పట్టించుకోలేదండి. వైఎస్ఆర్సీపీ కాదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు దాకా కౌలు రైతుల గురించి. వాళ్ళకి 5 కోట్లు సహాయం చేయడంతో ఈ కౌలు రైతుల సహాయం అయితే మీకు అసలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా చాలా పెద్ద చర్చలు జరిగాయి రైతుల మధ్య. మీకు అసలు చెప్పాలంటే పెద్ద బ్రహ్మాస్త్రమే పవన్ కళ్యాణ్. మొత్తం రైతు వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది ఈ 5 కోట్ల రూపాయల సహాయం కౌలు రైతులకి. ఇవన్నీ ఒంటరిగా పొత్తుకి అతను బీజం వేయక ముందే ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నేను అవన్నీ డిస్కస్ చేయట్లేదు, మెయిన్ హైలైట్స్ చెప్పుకున్నాను. సో వైఎస్ఆర్సీపీ అనుకో ఇతనికి నిలకడే లేదు, నిలబడలేడు, జనాల్లో గెస్ట్గా వస్తుంటాడు, ఎప్పుడన్నా వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు అన్న ప్రచారం ఏదైతే దుష్ప్రచారం చేశారో అవన్నీ ఫెయిల్ అయ్యాయి. అసలు పవన్ కళ్యాణ్ వచ్చి సాయం చేస్తానన్నా కూడా అడ్డుకోవటం పోలీసులు. ప్రభుత్వం పైన ఇలా ఆధారపడకుండా మీరు నిలకడలేదని ప్రచారం చేస్తే మత్స్యకారులు, కౌలు రైతులు, సామాన్యుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ప్రజలందరికీ అతని నిస్వార్థ సేవను గుర్తించి మనసులో అలాగే పెట్టుకున్నారు కాబట్టి మౌనంగా ఓట్లతో గుద్ది పట్టం కట్టారు ఆయనకి. ఇక్కడ ఒక విషయం పంచుకోవాలండి, ఈ నిలకడలేదు అనే దాని మీద నాకు ఆ మధ్య ఒక వీడియో షేర్ చేశారు కొన్ని మంత్స్ బ్యాక్. ఆయన సినిమా రివ్యూస్ చెప్పుకునే ఒక ఛానల్ అతను. పవన్ కళ్యాణ్కి కన్సిస్టెన్స్ లేదు అని ఒక పిచ్ మీటింగ్స్ అని ఒకటి ఉంటుంది ఒక ఛానల్. సరే, వైఎస్ఆర్సీపీ కుల పిచ్చోళ్ళు, పెద్ద అవగాహన లేనోళ్ళు, ఇలాంటి మొదటి నుంచి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్న పాయింటే కదా కన్సిస్టెన్సీ లేదని. ఇట్లా పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళకి నేను రియాక్ట్ ఇవ్వను బాబు అని చెప్పి నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళందరికీ నేను చెప్పాను. కానీ ఆ తర్వాత నేను వీడియో చూసా, మొత్తం
చూసినాక అతని వీడియోలో చెప్పిన ఒక పాయింట్ అది నాకు ఆశ్చర్యం కల్పించింది. ఇంత మోస్ట్ అవుట్డేటెడ్ థింకింగ్ ని అతను తన ఆడియన్స్ తో ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ గా చెప్పడం చూసి నాకు అతను చాలా ఇమ్మెచ్యూర్ గా అనిపించాడు. బట్ ఆ తర్వాత అదే పాయింట్, అతను చెప్పిన పాయింట్ కరెక్టు అని నమ్మేవాళ్ళు చాలా మంది బయట ఉన్నారని, ముఖ్యంగా చదువుకున్న సర్కిల్స్ లో ఎక్కువగా ఈ పీత బుర్రలు ఉన్నాయని నాకు తెలిసి వచ్చింది. ఇందుకే అతను చెప్పిన పాయింట్ ఏంటంటే, అతను నమ్ముతున్న ఫాల్స్ బిలీఫ్ ఏమిటంటే, రాజకీయంలోకి ఎవరు వచ్చినా ఆ డబ్బు, అందులో ఉండే పవర్, ఆ కిక్కు కోసం వస్తారని చెప్పాడు. ఇలాంటి పీత బుర్రలు ఎవరైనా ఉంటే అందరికీ చెప్తున్నాను, ప్రజాసేవ కోసం, సమాజంలో మార్పు తేవడం కోసం వచ్చే పొలిటీషియన్స్ అరుదుగా ఉండొచ్చు, కానీ మెజారిటీ పాలిటిక్స్ లోకి వచ్చేది డబ్బు, పవర్ ఇచ్చే కిక్కు కోసం కదా నాయన. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన వందల వేల లక్షల కోట్ల నల్లధనం లాక్కొని బొక్కలో వేయకూడదంటే ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు, అలా అన్యాయంగా సంపాదించిన వాళ్ళు బ్లాక్ మనీని వాళ్ళు బిజినెస్ లో పెట్టుబడులు ఏం చేయరు బాబు. అంత రిస్క్ ఎందుకు చెప్పు? నాన్న సీఎం అయ్యాడు అనుకో, ఇంకా అసలు పేరు ఊరు లేని, అసలు స్థలం కూడా లేని, చెప్పాలంటే షెల్ కంపెనీస్ పెట్టి అక్రమంగా వేల కోట్లు సంపాదించేయచ్చు అన్నప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మైనింగ్ లీజ్ స్కామ్స్ ఉన్నాయి. అక్కడ గుంటూరు ప్రకాశం మధ్య అదేంటి ఇండస్ట్రియల్ పార్క్ కడతానని చెప్పి వ్యాన్ పిక్ స్కామ్ ఉంది కదా. ఇందులో ఉద్దండు జగన్ గారు, ఎంప్లాయీస్ అక్కర్లేదు, ఆఫీస్ స్పేస్ అక్కర్లేదు, ఆ రెంట్లు గోల ఏమీ లేవు, సుట్ కేస్ కంపెనీస్ అంటారు మన భాషలో చెప్పాలి, సుట్ కేస్ కంపెనీలు, వాటితోనే వేల కోట్లు సంపాదించిన వాడు మళ్ళీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడు? జగన్ గారి పైన ఉన్న 30 పైన కేసుల్లో సిబిఐ ఈడీ దాఖలు చేసింది కదా, వాటిలో సగం ఇవే ఉన్నాయి. సో పాలిటిక్స్ లోకి రాకముందే వేల కోట్లు ఉంటే డబ్బు కోసం పాలిటిక్స్ లోకి వస్తాడా? సో ఆ పాయింట్ తప్పు. వస్తే బోనస్సే, అఫ్ కోర్స్ డబ్బు తర్వాత సంపాదించలేదని నేను అంటలేదు, అది చేసిన విధవలు ఉన్నారు. బట్ అలా అని పవర్ రావుతుంది, అదో పెద్ద కిక్ ఇస్తుంది అందుకే వస్తాడా? సిబిఐడి బొక్కలో వేస్తామని తరుగుతుంటే ఒక పక్క నాకు ఇప్పుడు కిక్ కావాలని వస్తాడా? రాడు. అతను చట్టం నుండి తప్పించుకోవాలంటే అక్కడ ఉన్న ఒకే ఒక్క మార్గం చట్టసభల్లోకి దూరటమే, జాయింట్ పాలిటిక్స్. ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అండి, అందరికి తెలిసింది. సింప్లీ పూర్వం ఎప్పుడో డబ్బు సంపాదించుకోవడానికి పాలిటిక్స్ లో దిగేవాళ్ళు, కానీ లాస్ట్ 1 decade అంతకన్నా ముందు నుంచే ఈ ట్రెండ్ మారింది. అక్రమంగా సంపాదించిన డబ్బుని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. అందరికీ కావచ్చు, బట్ ఇలాంటి వాళ్ళ సంఖ్య తక్కువైతే ఏమీ లేదు. అండ్ ఈ ఫ్యాక్ట్ చదువుకున్న సవటలకు తప్ప అందరికీ తెలుసు. ఇక ఫైనల్లీ 3 పెళ్లిళ్ళు అనే వ్యక్తిగత దూషణలు ప్రచారం చేస్తే స్త్రీల ఓట్లు పడవని వైఎస్ఆర్సీపీ విశ్వసించింది. కానీ పవన్ కళ్యాణ్ దాని మీద ఎప్పుడు స్పందించలేదు. ఆ మధ్య కూటమి తొలి సభలో అనుకుంటా 4 పెళ్ళమని చాలా ఘాటుగా స్పందించారు. అతను దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు, మన 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. అసలు ఆంధ్రప్రదేశ్ స్త్రీల జీవితాలు నాశనం అయిపోతుంది తన వ్యక్తిగత జీవితం వలన కాదు, జగన్ సర్కార్ తెచ్చినటువంటి ఆ ప్రెసిడెంట్ మెడల్, భూమ్ భూమ్ వంటి కల్తీ మద్యం వల్లనే అని అనేక సార్లు ఈ సమస్య పైన వెలుగులోకి తీసుకొచ్చారు జనసేన అనుకో. అలాగే కల్తీ మద్యం పైన ఉక్కు పాదం మోపి అది వీలైతే కంప్లీట్ ప్రొహిబిషన్ చేయడానికి కూడా వెనకాడనని. అంటే చూడండి, జస్ట్ లైక్ ఒక ఏదో రెగ్యులర్ పొలిటీషియన్ లాగా కాకుండా, అంటే లైక్ వాళ్ళు ఏమంటారు, దీన్ని నేను ఖండిస్తున్నాను ఈ ఇట్లాంటి కంపెనీస్ తెచ్చినందుకని అట్లా అని చెప్పి వదిలేకుండా అసలు సిరోసిస్ ఆఫ్ ద లివర్, అసలు అలాంటి ఆ టాపిక్స్ తీసుకొచ్చాడండి, మెడికల్ టర్మ్స్ని. సిరోసిస్ ఆఫ్ ద లివర్, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరికి అర్థమైంది అనుకున్నారు, కానీ అర్థం అవ్వాల్సిన వాళ్ళందరికీ అర్థమైంది. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తూ ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి. అంటే జగన్ సర్కార్ ఇస్తున్న మద్యం తాగడం వలన సామాన్యుడి కాలేయం, మూత్రపిండాలు సమస్య ఎంత తీవ్రంగా మారి వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి, వాళ్ళ జీవితాలు బుగ్గుపాలు అయిపోతాయని, తద్వారా ఆ స్త్రీలు కట్టుకున్న భార్య ఎంత నష్టపోతుంది అని అర్థమయ్యేలా చేయడంలో సక్సెస్ అయింది జనసేన. అలాగే ఇంకొకటి కూడా చెప్పాడు, ఒక పక్క ఆడవాళ్ళకి అమ్మఒడి లాంటి పథకాలు ఇస్తూనే ఇంకో చేత్తో ఆల్కహాల్ పైన డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఏటా 9,000 కోట్ల రూపాయలు ఎలా జగన్ సంపాదిస్తున్నాడు లాంటి అత్యంత కీలకమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్స్ యొక్క ఆధారాలతో సహా పదే జగన్ సర్కార్ చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్ వెలుగులోకి అతను ఒంటరిగా పోరాడి ప్రజల్లోకి తీసుకెళ్లి పదే ఇవి చెప్తూ ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వస్తే నీ అంతు చూస్తాం, ఇట్లాంటి విషయాలు ఇలాంటి అన్నింటినీ మేము బ్యాన్ చేస్తామని కూడా ఆయన చెప్పాడు, హెచ్చరించారు జనసేనని. ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్‌చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అంటే చూడండి, స్త్రీలకు ఆ మాత్రం అర్థం కాదా? మా దగ్గరేమో ఎక్కువ రేట్లతో కల్తీ మద్యం ఇస్తున్నాడు, వీడేమో డిజిటల్ పేమెంట్స్ లేకుండా మొత్తం వెనక 10,000 కోట్లు వేసుకుంటున్నాడా అని ఆ మాత్రం స్త్రీలకు అర్థం కదా? చదువు అవసరం ఏముంది ఇందులో? సో మీరే ఆలోచించండి. ఇప్పుడు ఒక కొంపలో ఒక తాగుబోతు ఎదవ ఉన్నాడంటే స్త్రీలు భరిస్తారు,
అది ఎంతవరకు వాడు 500 రూపాయలు సంపాదిస్తూ అందులో ఒక సగం తెస్తున్నాడు అనుకో, సరే సావని అనుకుంటారు. కానీ ఇక ఈ తాగుబోతోడు ఈ జగన్ సర్కారు ద్వారా వచ్చిన కొత్త మందులు తాగి అది తట్టుకోలేక వీడికి ఏదో దీర్ఘకాలిక రోగం, ఏదో కిడ్నీ లివర్ సమస్యలకు గురయ్యాడనుకో, ఆ ఇంటి స్త్రీలు పడే మానసిక శారీరక క్షోభ వర్ణనాతీతం. ఇంటి పెద్దే ఆ తాగుబోతయి ఇలా చేతగాని రోగిస్తుడిలాగా ఒక మూలను కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలు చదువు ఆపేసేయాలి. ఆ ఎదుగుతున్న ఆడపిల్లలు అయితే తల్లితో పాటే కూలికి నాలికి వాళ్ళు కూడా పోవాలి. మన ఇంట్లోనే మనం ఆడపిల్లలను పంపిస్తాం, అసలు బయటికి పంపేం కదా. చిన్న పిల్లలను పంపేం, పెద్దవాళ్ళని పంపేం. మగ పిల్లలని అయితే రేపు పోరా అని చెప్పి పంపిస్తాం ముడి మీదని. వాడు వెళ్ళనంటే అక్క వెళ్ళొచ్చు కదా అన్న కూడా రేపో అక్కడ పంపి అంటాం. మరి తండ్రి ఇలా తాగుబోతాడైతే ఆ వయసులో వచ్చిన ఆడపిల్ల కూడా కూలి నెలకి వెళ్ళాలి. ఎవరింట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో డేటా మొత్తం సేకరించే వ్యవస్థ ఒకటి సృష్టించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఒంటరిగా ఉన్నారని తెలుసుకొని ఆ జగన్ సృష్టించిన వాలంటీర్ వ్యవస్థలోని అందరూ, ఎందుకంటే వాళ్ళలో అమ్మాయిలు కూడా ఉన్నారు, కానీ 1,00,000 మంది ఉంటే అందులో ఒక 1000 మంది చేసినా తప్పే కదా. అలాంటి పైశాచిక పశువులు వాళ్ళకి పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళని లొంగపరుచుకోవడానికి ప్రయత్నాలు చేశారు, జరిగాయి కూడా. ఇలాంటివి చెప్పుకోలేని చాలా ఉన్నాయి. 1-2 జీవితకాలం కావాల్సిన నరకాన్ని అనుభవించారు స్త్రీలు, వాళ్ళ కుటుంబాలు. అక్క షెళ్ళెమ్మలు ఎలా ఓడించారో నాకు తెలియటం లేదు అన్నాడు జగన్ గారు మొన్న లాస్ట్ స్పీచ్ అయినా. సార్, మీరు మీ ఇంటి ఆడబిడ్డలు ఉసురు మాత్రమే కాదు సార్, కల్తీ మద్యం వలన ఇలా తాగుడికి బలైన ప్రతి ఇంటి ఆడబిడ్డ ఉసురు తగలటం వల్లే ఇవాళ మీ పార్టీ ఊడ్చిపెట్టుకుపోయింది. అది సో నిలకడలేదు. గెస్ట్ పొలిటీషియన్ ఎప్పుడన్నా వచ్చిన ఆవేశపట్టం తప్ప ఆయనకి ఏం తెలియదు. అసలు అతనికి ఫ్యామిలీ సపోర్టే లేదు. అసలు ఆయన ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఆయన హెల్ప్ చేసిన దాఖలానే మాకు కనిపించలేదు అని చాలా వాగారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైన నాయకుడిగా తన ధర్మం తప్పలేదు. ఎవరో వచ్చి చేస్తారు, ఏదో చేస్తారని ఆయన ఏమి ఎదురు చూడలేదు. నాకు మీడియా లేదు, నా వీడియోస్ ఎవరు చూడటం లేదు, లేకపోతే నేను చేస్తున్న సర్వీసు ఏ ఛానల్ కవర్ చేయట్లేదు, మాకు అసలు ఛానలే లేదు, అవి ఏం అనుకోలేదు. ఆ విషయంలో ఆయన ఎప్పుడు ధర్మం తప్పల, తన ధర్మాన్ని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే వేద సూక్తి ఎప్పుడూ మరవకు, ధర్మో రక్షిత రక్షితః.